అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ఒక 90% బతికే జీవనమైన వ్యవసాయము, లేదా మామిడి తోటలు, మామిడి తోటకు సంబంధించిన మార్కెట్ వాళ్ళు, లేదా ఇవన్నీ వీళ్ళందరినీ చంపేసి ఓ 10% అంటే ఒకవేళ సోలార్ కంపెనీ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? సోలార్ ప్లాంట్కి ఉద్యోగాలు ఏం రావు. కొన్ని బీపీసీఎల్ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? కెమికల్ ఇంజనీరో మెకానికల్ ఇంజనీరో వీళ్ళు వస్తారు. వీళ్ళు ఎలాగో ఆ ఊళ్ళో పనిచేసే వాళ్ళు కెమికల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ నార్త్ ఇండియా వాళ్ళని తెస్తారు. ముఖ్యంగా బీపీసీఎల్ అయితే ఆడు హిందీ వచ్చి ఉండాలి, వాళ్ళు వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు చూస్తే ఈవెన్ రామాయపట్నం పోర్టు దగ్గర పని జరిగే దాంట్లో కూడా బీహార్ వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ స్కిల్ లేదు, వాళ్ళకి లేదు. అంటే ఈ ప్రాంత ప్రజలంతా చచ్చిపోవాలా? అంటే మీ 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 ఒక్క కంపెనీకి ఇచ్చుకోవడం కోసం, మీరు అభివృద్ధి చేస్తారని చెప్పుకోవడం కోసం 90% రైతులు చంపేయాలా? ఆ రైతు మీద ఆధారపడ్డ గ్రామాలను చంపేయాలా? అంటే గ్రామాలు వలసకెళ్ళాలా? వాళ్ళ భూమి ఇచ్చి బిచ్చగాళ్ళు అవ్వాలా? వాళ్ళ భూమి ఇచ్చి బిచ్చగాళ్ళు అవ్వాలా అని అడుగుతున్నాడు. ఇదేం అభివృద్ధి? ఇందుకే మీరు ఓడిపోతా ఉన్నారు. నేను ఇంత అభివృద్ధి చేశాను హైదరాబాద్ని, 2004లో నన్ను ఓడిపించారంట. ఆ రోజు కూడా ఇదే. మీరు వెళ్ళిన విధానం 10%కి సాఫ్ట్వేర్ కంపెనీలు అయింది, ఉన్న ఉపాధి ఉన్న వాళ్ళు ఉద్యోగం వస్తున్నాయి. 90% రైతులు, మిగతా వర్గాలు రైతు భూములన్నీ తీసుకొని రైతులతో, రైతు నాయకులతో అడ్డగోలుగా వ్యవహరించిన విధానమే కాబట్టి ఆ రోజు ఓడిపోయారు. అలాగే 2019లో కూడా మీరు ఓడిపోయిన విధానం, రావటం ఇదే అమరావతి, ఇదే డిస్కషన్, ఇదే ల్యాండ్ అక్విజిషన్, ఇదే విధానం వెళ్ళారు కాబట్టి ఓడిపోయారు. మళ్ళీ 2029 కూడా అలాగే ఓడిపోతారు. ఎందుకంటే మీరు వెళ్ళే విధానం 10% కోసం పనిచేస్తున్నారు, ఉన్నోళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు, కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారు, కమిషన్ కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా మీ అబ్బాయి చెప్పాలంటే ఇండోసోల్ లాంటి వ్యక్తితో మీ అబ్బాయికి సంబంధాలు దేనికి? సో ఆ రోజు ఆరోపించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అతనికి ల్యాండ్ ఇవ్వాలన్నది? అక్కడ లోకల్ ఎమ్మెల్యేలని అక్కడ అందరిని హుకుం జారీ చేయాల్సిన అవసరం ఏంటి? వీటన్నిటి కూడా ఆలోచించుకొని, సో 2029లో మళ్ళీ మీరు కానీ గెలవాలని కానీ ఉంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని మోడిఫై చేసి, ముఖ్యంగా కరేడు ప్రాంతంలో లేదా చెవూరు ప్రాంతంలో ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్లు కూడా రీసెర్చ్ చేయండి. చెప్పాలంటే సో రామాయపట్నం పోర్టు కావాలంటే తీసుకోండి, అలాగే బీపీసీఎల్ కావాలంటే తీసుకోండి. ఆడంతా గెలుపు కూడా ఒక 500-1000 ఎకరం పోయినా, మిగతా పొలం అంతా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక 2-3 ఎకరాలు పోయినా మిగతా పొలం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు హ్యాపీగా ఉంటారు. అక్కడ ఏదైనా ఉపాధి ఏదైనా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ మామిడి తోటలు అంటే, ఈ మామిడి తోటలకు సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైనా పెట్టు, దానికి 200-300 ఎకరాలు ఇస్తారు. అప్పుడు ఇంకా మామిడి రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇది కదా అభివృద్ధి. అంటే ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్ని కంటిన్యూ చేస్తూ అక్కడ ఉపాధి పెంచి, ఇది కదా అభివృద్ధి. ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్ చంపేసి